ఈరోజు మనము శంకరపల్లిలోని చందిప గ్రామంలో ఉన్న మరకత శివలింగం టెంపుల్లో ఉన్నాము. ఇది చాలా పురాతనమైనది. ఇప్పటి వరకు చాలా మందికి కూడా తెలీదు ఇంత అవుట్స్కట్స్లో ఈ టెంపుల్ ఉంది అని. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం ఫేమస్ అవుతూ ఉంది. అయితే ఇది 11వ శతాబ్దంలో 6వ చాళుక్యరాజు ప్రతిష్ఠించినట్లుగా ఇక్కడున్న శాసనం చెప్తోంది. మనము లోపల గర్భగుడిలోకి వెళ్ళి ఆ మరకత శివలింగానికి పూజ చేసి అలాగే ఈ స్థల పురాణి గురించి కూడా తెలుసుకుందాం రండి. ఇది ఆలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభము. ఇక్కడ నుంచి మనము లోపలికి వెళ్తే గర్భగుడి. ఇదే 11వ శతాబ్దంలో 6వ చాణుక్యరాజు ఇందాక చెప్పినట్టుగా నిర్మించిన ఆయన 6వ చాణుక్యరాజు ప్రతిష్ఠించిన మరకత శివలింగం. మనకి భారతదేశం మొత్తం 18 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, మనకందరికీ తెలుసు 12. అందులో మహారాష్ట్రలో ఉన్న వైద్యలింగం, పర్లీలో ఉంది వైద్యలింగం. ఆ వైద్యలింగాన్ని పోలిన లింగంగా దీన్ని కూడా ప్రస్తుతం చెప్తారు. ఈ బ్రహ్మసూత్రం కూడా ఈ శివలింగానికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఏదైతే ఉంటుందో ప్రత్యేకంగా పూజలు అందుకుంటుందని, అలాగే ఎక్కువగా పవర్ఫుల్ అని కూడా చెప్తూ ఉంటారు. సో ఇక్కడ మనం రెండూ కలిసిన శివలింగాన్ని స్పెషల్గా మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ శివలింగానికి బ్యాక్ సైడే లలిత అమ్మవారు కూడా విగ్రహం ఉంటుంది. ఆ అమ్మవారు కూడా ప్రతిష్ఠితమై భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. ఇలా ఉండడం కూడా చాలా విశేషంగా చెప్తారు. అతి పురాతనమైన టెంపుల్గా ఇది బాగా పేరు పొందింది. మనకి ఇక్కడ పూజారి గారు కూడా ఉన్నారు. ఈ మరకత శివలింగానికి సంబంధించిన స్థల పురాణము ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం పూజారి గారు. నమస్కారం పూజారి గారు. మీ పేరండి? నా పేరు ప్రమోద్ కుమార్ స్వామి. ఓకే, మీరు ఎంతకాలంగా ఇక్కడ ఈ శివలింగానికి పూజలు చేస్తూ ఉన్నారు, అర్చకులుగా ఉన్నారు? గత 2-3 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క ఆలయంలో నేను పూజారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈ కాలంగా ముందు కొన్ని సంవత్సరాల నుండి ఒక ఆలయ చరిత్ర ఎవరికి తెలియకపోవడంతో భక్తుల రద్దీ అనేది చాలా తక్కువగా ఉండేది. గత 2 సంవత్సరాల నుండి కూడా యూట్యూబ్ ద్వారా బాగా భక్తులకు ప్రచారం చెంది దాని ద్వారా భక్తుల రద్దీ అనేది కూడా బాగా పెరిగిపోయింది. అంటే ఇప్పుడు మేము ఇక్కడ బయట శిలాశాసనాలలో ఉన్న చరిత్ర ప్రకారం చూస్తే ఈ మరకత శివలింగము 11వ శతాబ్దంలోది అని చెప్పారు. అంటే అతి పురాతనమైనది. ఎందుకు ఇది డెవలప్మెంట్కి ఇంకా నోచుకోలేదు? భక్తులకి ఇంకా కూడా చాలా మందికి, హైదరాబాద్లో ఉన్న చాలా మందికి ఇది తెలియదు, శివారు ప్రాంతంలో ఉండడం. అంటే బట్ ఎందుకని అది అలా ఉండిపోయింది? ఎప్పుడు ఇది బయటపడింది? పూజలు స్పెషల్ డేస్లో ఏ పూజలు జరుగుతుంటాయి? ఈ పురాతనమైన ఆలయాలు మనకు హైదరాబాదు అతి దగ్గరలో చాలా తక్కువగా ఉంటాయి. ఈ యొక్క ఆలయం 11వ శతాబ్దంకి చెందినటువంటి 11వ శతాబ్దంలో పాలిస్తున్నటువంటి చాళుక్య వంశస్థులకు 6వ రాజు ఈ యొక్క రాజ్యము బాగోగులకై ఈ యొక్క మరకతంతో కూడి ఉన్న బ్రహ్మసూత్ర శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడు. ఇప్పుడు మనకున్న 12 జ్యోతిర్లింగాలలో మనం మెయిన్గా చూసుకుంటే కాశీ విశ్వనాథుడికి కూడా క్షేత్రపాలకుడు కాలభైరవుడు ఉంటాడు. అలాగే మహాకాళక్షేత్రానికి కూడా కాలభైరవుడు ఉంటాడు. ఇక్కడ కూడా కాలభైరవుడు చూసాం మేము. అది ఎప్పటి నుంచి ఉంది? అసలు దాని విశిష్టత ఏంటి? పురాతనమైనటువంటి దేవాలయాలకు మాత్రమే, ఈ యొక్క పెద్ద పెద్ద క్షేత్రాలకు మాత్రమే కాలభైరవ స్వామి అనేవారు ఈ యొక్క క్షేత్రపాలకుడు బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. మనకు కాశీలో క్షేత్రపాలకుడు వచ్చేసి కాలభైరవ స్వామి. ఇది కూడా అప్పట్లో చాలా పెద్ద క్షేత్రంగా ఉండేది. ఇప్పుడు అలాంటిది ఏమి కూడా ఇక్కడ లేకపోవడం చాలా బాధాకరం. ఈ యొక్క క్షేత్రానికి వచ్చేసి కాలభైరవ స్వామి క్షేత్రపాలకుడు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా నాగుపాము రూపంలో ఇక్కడ సంచరిస్తూ భక్తులకి కూడా దర్శనమవుతూ ఉంటారని చెప్తారు. అది మీరు ఎప్పుడైనా చూసారా? ఆ ఎక్స్పీరియన్స్ దాని గురించి ఏమైనా చెప్పండి. ప్రతి నిత్యం కూడా ఈ యొక్క క్షేత్రంలో సర్పాలన్నిటి తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ స్వామివారి కాలభైరవ స్వామివారి ముందు కూడా ఒక రాతి రూపంలో ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో స్వామివారికి దర్శనమిస్తుంటారు. ఇక్కడికి వచ్చిన వారికి తప్పకుండా, సంతానం లేని వారికి ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శించుకొని అభిషేకించుకుంటే తప్పకుండా సంతానం అనేది కలుగుతుంది. తర్వాత ఇప్పుడు వస్తున్నప్పుడు చూశాను, ఇక్కడ కాలభైరవుని దగ్గర ఒక శివలింగం ఆకారంలో ఒక రాయి పెట్టున్నారు. దాని మీద చేతులు పెట్టి మొక్కుకుంటే మన కోరిక నెరవేరుతుంది అంటే ఆ రాయి కదులుతుంది, లేదు అంటే లేదు. అసలేంటి దాని విశిష్టత? కొన్ని సంవత్సరాల క్రితము శ్రీశైలం నుండి తీసుకొచ్చినటువంటి రాయి అక్కడ కాలభైరవ స్వామి ముందు పెట్టాము. కొంతమంది భక్తులు ఈ యొక్క దేవాలయానికి వచ్చేసి ఇక్కడ అభిషేకించుకున్న తర్వాత రాతి పైన కనుక మనం ఇలా చేతులు పెట్టితే తప్పకుండా ఇలా రాయి అనేది తిరిగితే వాళ్ళ కోరికలు తీరుతాయని భక్తుల యొక్క నమ్మకం. థ్యాంక్
థ్యాంక్ యూ సో మచ్ స్వామి. ఫ్యూచర్లో ఈ ఆలయం అందరికీ తెలియాలి బాగా. అలాగే ప్రత్యేకంగా పూజలు, నిత్య పూజలు జరుగుతూ, హోమాలు జరుగుతూ, అలాగే ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇంకా ఇంకా డెవలప్ చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ స్వామి. ఇప్పుడే మనం మరకత శివలింగం దగ్గర కూడా అభిషేకాలన్నీ చేసుకొని వచ్చాము. అయితే ఈ టెంపుల్కి కాలభైరవుడు క్షేత్రపాలకుడు అని చెప్పుకున్నాం కదా, అవి మీకు ఇక్కడ చూపిస్తాను నేను. ఇక్కడ మనం చూడొచ్చు, పెద్ద శిలాశాసనం ఉంది, పెద్ద రాయి. దీన్ని మనం గనక దగ్గరగా చూస్తే ఆ రోజుల్లో చాణుక్యరాజు, 6వ రాజు అయిన విక్రమాదిత్యుడు ఈ ప్రతిష్టాపన చేశాడు. ఆ వివరాలన్నీ కూడా ఈ శిలాశాసనంలో ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనం శివలింగాన్ని కూడా చూడొచ్చు. కాలభైరవుడికి ఎదురుగా దీన్ని నిర్మించారు. అలాగే ఇక్కడికి వస్తే ఇప్పుడు మనకి కాలభైరవుడికి ఎదురుగా నంది వాహనం కూడా ఉంది. ఈ క్షేత్రానికి కాశీలో ఎలాగైతే కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా ఉన్నాడో, అలాగే ఇక్కడ చాలా తక్కువ టెంపుల్స్లో, ప్రసిద్ధి చెందిన టెంపుల్స్లో మాత్రమే కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా ఉంటూ ఈ టెంపుల్ని కాపాడుతూ ఉంటాడనేది పురాణాల ప్రతీతి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ కాలభైరవుడి విగ్రహం. ఇప్పుడు దాని పక్కనే కూడా మనకి సుబ్రహ్మణ్య స్వామి కూడా నాగుపాము రూపంలో అప్పట్లో బాగా దర్శనమిస్తూ ఉండేవాడు. నాగుపాములు తిరుగుతూ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ పిల్లలు లేని వారికి పిల్లలు కలిగించడం, పూజలు చేస్తే ప్రత్యేకంగా చాలా పూజలు చేస్తూ ఉండేవాళ్ళు. ఆ విగ్రహాలన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. జంట నాగులు, సుబ్రహ్మణ్య స్వామి శిలా విగ్రహాలన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే ఇందాక ఇక్కడ పూజారి గారు చెప్పినట్టు శ్రీశైలం నదిలో నుంచి, ఇక్కడ కృష్ణా నదిలో నుంచి ఒక రాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇది కూడా శివలింగం షేప్లోనే ఉంటుంది. ఈ మధ్య ఈ రాయి బాగా ప్రచారం పొందుతోంది. ఏ కోరిక కోరుకున్నా ఈ శివలింగం ఇక్కడ ఈ రాయి మీద ఇలా చేతులు పెట్టి కోరిక కోరుకుంటే ఒకవేళ అది నెరవేరుతుంది అంటే గనక ఈ రాయి కదులుతుందని ఇక్కడ భక్తులు బాగా విశ్వసిస్తారు. ఇప్పుడు మనం కూడా ఒకసారి చూద్దాం. ప్రత్యక్షంగా ఇప్పుడు మీకు చూపించాను. ఏదన్నా మనం మంచి కోరిక మనసులో కోరుకుంటే అది అలా క్రమేణా తిరుగుతూ ఉంది. నిజానికి నేనేం చేయలేదు, జస్ట్ ఇలా పెట్టి కోరుకుంటూ ఉన్నాను అంతే. సో నిజంగా మహిమగల రాయనే చెప్పాలి. శివరాత్రి కానీ, అలాగే మనకి మాస శివరాత్రులు వస్తుంటాయి అలాంటి పర్వదినాలలో, అలాగే కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి, శివాభిషేకాలు జరుగుతుంటాయి. ఆ సమయంలో అంతా స్వామివారికి కళ్యాణం అలా నిర్వహించేదానికి కూడా ఇక్కడ మండపంలాగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు దీన్ని కూడా మనం చూడొచ్చు. పూజలన్నీ చేసుకొని వచ్చిన తర్వాత గోమాత కూడా దర్శనమిస్తుంది. గోమాతకు కూడా పెట్టడానికి ఇక్కడ గడ్డి అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆలయ కమిటీ వాళ్ళు. గోమాతకి కూడా మనం ఇక్కడ నమస్కారం చేసుకోవచ్చు. ఇలా వస్తూ ఉండగానే ఇక్కడ దేవతా వృక్షాలైన మనకి ఉసిరిగ చెట్టు కానీ, అలాగే మారేడు దళాల చెట్టు కానీ, పారిజాతం కానీ, సంపెంగ కానీ, ఇలా గుడి చుట్టూ కూడా ఎన్నో పెద్ద పెద్ద వృక్షాలని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ టెంపుల్కి ఈశాన్యం వైపుకు వస్తే ఇక్కడ నవగ్రహాలు కూడా ప్రతిష్ఠించారు. ఎవరికైనా గ్రహదోషాలు అవి ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ పూజారులు భక్తుల చేత నవగ్రహ పూజలు అన్నీ కూడా చేపిస్తూ ఉంటారని చెప్తున్నారు. ఈ చుట్టూ చూసుకుంటే కనుక విశాలమైన మనకి పొలాలు అన్నీ కనిపిస్తాయి. ఇందాక పూజారి గారు చెప్పినట్టు 254 ఎకరాల భూమి ఆ రోజుల్లో రాజులు దేవుడికి మాన్యంగా రాసిచ్చారు. ఇవి రాను రాను చరిత్రలో కలిసిపోయాయనే చెప్పాలి. అన్యాక్రాంతం అయిపోయాయా లేకపోతే కబ్జాదారుల చేతుల్లో పడ్డాయా అనేది ఆ దేవుడికే తెలియాలి. ప్రస్తుతానికైతే ఈ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో ఈ చుట్టూ ఉన్న ఈ స్థలం వరకే ఈ ఆలయానికి చెందింది, ఇది వరకే ఉంది ఇప్పుడు అని చెప్తున్నారు. చూశారు కదా, మొత్తం మీద ఈ ఆలయం చాలా విశిష్టతమైనది. మరకత శివలింగం అనేది చాలా చాలా రేర్ అనే చెప్పాలి. మీకు కూడా వీలైతే ఎప్పుడైనా వీకెండ్ టైంలో అయినా సరే, ఎప్పుడైనా సరే ఇక్కడ నంబర్స్ కూడా ఉంటాయి, పూజారి నంబర్స్. మీరు ఏ టైంలో రావాలనుకున్నా కూడా ముందుగా వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకొని శివుడికి ప్రత్యేకంగా మీ చేతులతో మీరు అభిషేకాలు చేసుకునే అవకాశం ఇక్కడ ప్రతి ఒక్కరికి లభిస్తుంది.